ఒక్కసారి చూడు రామన్న రామన్న ఫేస్ ఇక్కడ దగ్గర చేయాలి చాలు అన్న సాహితీ హాస్పిటల్ మనందరికీ తెలుసు. మరి ఈరోజు మేనేజర్ రాము గారి బర్త్డే 42వ సంవత్సరం బర్త్డే జరుపుకున్న సందర్భంగా బ్లడ్ డొనేషన్ కూడా చేయడం జరిగింది. ఇప్పటికే 42 మంది ఇవ్వడం కూడా జరిగిందని చెప్తున్నారు. మరి రాము భక్తితో కూడా మనకు తెలుసు. అయ్యప్ప పూజ ఏ విధంగా చేస్తారో మరి ఊరంతా కూడా ఊరేగింపు ఏనుగుతో ఊరేగింపు చేయడం జరుగుతుంది. అలాగే సాహితీ హాస్పిటల్లో కూడా నేను ఎంతమంది పేషెంట్లు పంపినా మరి మంచి కేర్ తీసుకోవడం, మరి ఇంకా ఏదున్నా కానీ కన్సెషన్ కూడా చేయడం జరుగుతుంది. మరి ఇలాంటి సేవాభావం ఉన్న రాముకి ఆ దేవుడు ఆరోగ్యాల అష్టైశ్వర్యాలతో మరి ఇంకా కూడా శక్తినిస్తూ సమాజ సేవ కోసం మరి ఆయన ముందుకు రావడం చాలా సంతోషం. మేమందరం కూడా ఆయనకు మంచి ఆశీస్సులు అందజేస్తూ ఆయనకి ఏది ఉన్నా కానీ మేము సపోర్ట్గా ఉంటూ ముందుకు తీసుకెళ్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సాహితీ హాస్పిటల్కి సంబంధించిన యాజమాన్యము వ్యవస్థాపకుడైన రాము మరి ఈరోజు సంగారెడ్డి పట్టణంలో 42వ జన్మదినం సందర్భంగా ఈరోజు బ్లడ్ క్యాంప్ కూడా నిర్వహించిండు. ఇది ప్రతి సంవత్సరం కూడా బ్లడ్ క్యాంప్ నిర్వహిస్తాడు. మరి వారికి మా నాయకుని జగ్గారెడ్డి గారి తరపున మా తరపున వాళ్ళకి శుభాకాంక్షలు తెలియపరుస్తూ మరి తను రాము ఆధ్యాత్మికంగా ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేసుకుంటూ ప్రజాసేవకునిగా సాహితీ హాస్పిటల్ ఏర్పాటు చేసి ఈ మధ్యకాలంలో బైపాస్ రోడ్లో కూడా ఇంకో హాస్పిటల్ ఏర్పాటు చేస్తున్నాం అనుకున్నాము. మరి ఈ 2 హాస్పిటళ్ళు కూడా సంగారెడ్డిలో అందుబాటులో వండుకుంటూ ప్రజల అందుబాటులో వండుకుంటూ మరి అందరికీ సేవ చేసుకుంటూ అందరి వాడై ఈరోజు రాము అనే పేరు వాళ్ళ ఇంటి పేరేమో తెలియదు కానీ సాహితీ రాముగా ఒక పేరు తెచ్చుకున్నాడు సంగారెడ్డిలో. అది ఎంతో గొప్పగా హాస్పిటల్ పేరు కన్నా ముఖ్యము ముందున్న పేరు ముఖ్యం. ఆ ముందున్న పేరు సాహితీ రాముగా ఈరోజు సంగారెడ్డి పట్టణంలో ఆయన పేరు తీసుకొచ్చుకున్నందుకు అతి చిన్న వయసులో వాళ్ళ ఫ్యామిలీ కూడా మాకు బాగా పరిచయము. మళ్ళీ వాళ్ళ తల్లిదండ్రులకు ఆయనకు ఆరోగ్యాలు కలిగించాలని చెప్పి ఆ దేవదేవుడు అందరినీ కరుణించాలని చెప్పి స్వామి కృపకు ఆయన ఎప్పటికీ పాత్రుడుగా ఉండాలని చెప్పి మనసారా కోరుకుంటూ మళ్ళొకసారి మా అక్క నిర్మలక్క తరపున మా తరపున అందరి తరపున కూడా శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం. సంగారెడ్డి ఆధ్యాత్మిక జ్యోతి మా రాము గారు ఆయన యొక్క జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని సాహితీ హాస్పిటల్ లోపల రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం అనేది వాళ్ళ పూర్వజన్మల శ్రీమతి నాగేశం పట్టుగా పూర్వజన్మకు సంబంధించినటువంటి సుకృతంగా భావిస్తున్నాం, చాలా అదృష్టంగా భావిస్తున్నాం. చాలామంది రక్తం ఇవ్వాలంటే ఇబ్బంది పడేటువంటి తరుణంలో ఈ బర్త్డే సందర్భంగా పాశ్చాత్య సంస్కృతి కాకుండా రక్తాన్ని ఇచ్చి ఆ రక్తంతో చాలామంది లోపల కూడా ఒక జీవితాన్ని నింపాలనేటువంటి ఒక మంచి ఆలోచన చేసినటువంటి మా రాము గారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు. సంగారెడ్డిలో నిజంగా చెప్తున్నా కదా, ఆయన చాలా రకాలైనటువంటి సామాజిక సేవలు చేస్తాడు. ప్రతి గురువారం రోజు అన్నదాన కార్యక్రమం, అనేక రకాలైనటువంటి సేవా కార్యక్రమం చేసేటువంటి సేవారత్న మా రాము గారు అనేటువంటి విషయాన్ని కూడా మరొకసారి